అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ పై దాడికి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇరాన్ పశ్చిమాసియా దేశాల అభ్యర్థనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 6 ఏళ్ల తర్వాత భారత్ చైనా సరిహద్దు వ్యాపారం మళ్లీ మొదలైంది. కరోనా వల్ల 2020లో నాథూలా కనుమరు ద్వారా రాకపోకలు ఆగిపోయాయి. దీంతో ఆగిపోయిన వ్యాపారాన్ని ఇన్నాళ్లకు తిరిగి ప్రారంభించారు. ఈ నిర్ణయం సిక్కిం ఆర్థిక వ్యవస్థతో పాటు స్థానిక వ్యాపారులకు ఎంతో మేలు చేయనుంది. నంద్యాల జిల్లా కొలిమికొండ్ల మండలంలో పులి సంచారం కలకలం రేపింది. బి ఉప్పలూరు గ్రామంలోని వరి జిలుగు పొలాల్లో పులి పాదముద్రలు గుర్తించారు. దీంతో స్థానిక రైతులు వణికిపోతున్నారు. కోనసీమ జిల్లాలో గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతుంది. దీంతో లంక గ్రామాలు ముంపునకు గురయ్యాయి. రహదారులు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భద్రాచలం వద్ద గోదావరిలో నీటి మట్టం కాస్త తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం అక్కడ నీటి మట్టం 49 అడుగులకు చేరింది. దీంతో అధికారులు 3వ ప్రమాద హెచ్చరిక ఉపసంహరించుకున్నారు. 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. శ్రీశైలం రిజర్వాయర్ కు వరద పెరుగుతుంది. జూరాల నుంచి ఏకంగా 1,74,711 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 846.10 అడుగుల వరకు వాటర్ చేరింది. జూరాల ప్రాజెక్ట్ నిండు కుండను తలపిస్తుంది. ఎగువ ప్రాంతాల నుంచి 1,49,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. అధికారులు 29 గేట్ల ద్వారా నీటిని కిందకు వదులుతున్నారు. భోగతా వాటర్ ఫాల్స్ కు టూరిస్టుల సందడి పెరిగింది. సందే కావడంతో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ తదితర నగరాల నుంచి పర్యాటకులు తరలిస్తూ వస్తున్నారు. వరద తగ్గడంతో భోగతా సందర్శనకు టూరిస్టులను అనుమతిస్తున్నారు. శ్రీశైలం పుణ్యక్షేత్రం భక్తులతో పోటెత్తింది. ఆదివారం కావడంతో భారీగా తరలి వచ్చారు భక్తులు. రద్దీ కారణంగా అధికారులు 3 రోజుల పాటు ఆర్జిత అభిషేకాలు నిలిపివేశారు. ఉదయం, రాత్రి సమయాల్లో స్పర్శ దర్శనం కల్పిస్తున్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలకు భక్తుల రద్దీ కొనసాగుతుంది. తెల్లవారుజాము నుంచే మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. క్యూ లైన్ లో భక్తులు కిక్కిరిసిపోయారు. దీంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు.